ఈ సకల చరాచర సృష్టిలో పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. వ్యాస మహర్షి రాసిన గరుడ పురాణం ప్రకారం జీవితంలో తాము చేసిన పాప పుణ్యాలను బట్టి మరణించిన తరువాత వివిధ రకాల శిక్షలను అనుభవించాల్సి వస్తుందని జనులంతా నమ్ముతారు. అసలు గరుడ పురాణం ఎలా రూపొందింది? శ్రీ మహావిష్ణువుకు గరుడ పురాణానికి సంబంధం ఏంటి? గరుత్మంతుడి పేరు మీదే ఈ గరుడ పురాణం ఎందుకుంది? అతని జన్మ వృత్తాంతం ఏంటి? గరుడ పురాణం ప్రకారం మరణించిన వారిని నిజంగా నరకంలో శిక్షిస్తారా వంటి ప్రశ్నలకు మనం ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. వెల్కమ్ టు హిడెన్ ఫోల్డర్. బ్రహ్మ కుడి చేతి బొటనవ్రేలు నుంచి జన్మించిన దక్ష ప్రజాపతి, ధరణి అనే కన్యకు జన్మించిన వినత, కద్రువులను కశ్యపుడు వివాహం చేసుకున్నాడు. వారి కోరిక ప్రకారం మహాబలవంతులైన 2 కుమారులను వినతకు, పరాక్రమవంతులైన 1000 మంది పుత్రులు కద్రువకు జన్మిస్తారని చెప్పి తపోవనానికి వెళ్లిపోయాడు కశ్యపుడు. కద్రువకు 1000 భయంకరమైన విషసర్పాలు జన్మించాయి. వారినే కాద్రవేయులు అంటారు. తన సోదరి కద్రువ పిల్లలతో ఆడుకుంటూ ఆనందిస్తుంటే చూసిన వినత తనకు ఇంకా అలాంటి ఆనందం కలగలేదే అనే బాధతో తన గర్భంపై గట్టిగా కొట్టుకోగా తొడలు, కాళ్ళు, పాదాలు లేకుండా అర్ధ శరీరంతో ఒక కుమారుడు జన్మించాడు. తొడలు లేకుండా జన్మించడం వల్ల అతన్ని అనూరుడు అని పిలుస్తారు. అతడు తన అవిటితనానికి తన తల్లిని నిందిస్తూ పినతల్లి కద్రువకు దాసిగా బతకమని శపించి 2వ బిడ్డనైనా జాగ్రత్తగా చూసుకోమని, అతని వల్లే ఆమె దాసిత్వం తొలగిపోతుందని చెప్పి సూర్యభగవానుడి రథసారథిగా వెళ్లిపోతాడు. కొద్ది కాలం తర్వాత ఆమె మహాశక్తివంతుడైన గరుత్మంతుడికి జన్మనిస్తుంది. అతన్ని చూసి కద్రువ హృదయం అసూయతో రగిలిపోయింది. ఒకరోజు వినత, కద్రువలు సాగర తీరానికి విహారానికి వచ్చి దూరంగా తిరుగుతున్న ఉచ్చైశ్రవము అనే గుర్రాన్ని చూశారు. ఆ గుర్రం పూర్తిగా తెల్లగా ఉందని వినత, తోక దగ్గర నల్లగా ఉందని కద్రువ వాదులాడుకుంటూ ఓడిన వారు గెలిచిన వారికి దాస్యం చేయాలని పందెం వేసుకున్నారు. కద్రువ తన సంతానమైన పాములను పిలిచి తమ పందెం గురించి చెప్పి గుర్రం తోకకు చుట్టుకుని నల్లగా కనిపించండి ఆజ్ఞాపించింది. అవి మోసం చేయడానికి అంగీకరించకపోవడంతో కద్రువ వాటిని జన్మేయుడి సర్పయాగంలో పడి భస్మం అవమని శపించింది. తల్లి శాపానికి భయపడి కర్కోటకుడు అనే సర్పం కద్రువ చెప్పినట్లు గుర్రం తోకకు చుట్టుకుని వినతకు నల్లగా కనిపించాడు. దాంతో పందెం ఓడిన వినత తన కుమారుడు గరుత్మంతుడితో కలిసి కద్రువకు దాసిగా మారింది. తన తల్లి దాస్య విముక్తి కోసం తన పినతల్లి కద్రువ సలహాపై అమృతం తీసుకురావడానికి స్వర్గానికి వెళ్తాడు. అక్కడ ఇంద్రుడి సైన్యాన్ని ఓడించి అమృత కలశాన్ని సాధించి తన తల్లి దాస్య విముక్తి కోసం తిరిగి వెళుతుండగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగా తన చేతిలోని అమృతాన్ని తాగకపోయినా మరణం సంభవించకుండా వరమివ్వడంతో పాటు లోకపాలకుడైన తనకు వాహనంగా ధ్వజ చిహ్నంగా ఉండడానికి అనుమతించమని కోరగా శ్రీహరి అనుగ్రహిస్తాడు. అనంతరం గరుత్మంతుడు ఆ అమృత కలశాన్ని కద్రువ ముందు ఉంచి తన తల్లి వినతకు దాస్య విముక్తిని కలిగించాడు. తరువాత తన తల్లిని తండ్రికి అప్పగించి శ్రీ మహావిష్ణువును సేవించడానికి వైకుంఠం చేరుకున్నాడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువుతో ఆయన వాహనమైన గరుత్మంతుడు మరణం అంటే ఏంటి, ఒక జీవి మరణించిన తర్వాత ఏం జరుగుతుందనే సందేహాన్ని వ్యక్తపరచగా ఆయన సమాధానమిస్తాడు. ఈ సంభాషణే గరుడ పురాణంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఒక ఉపదేశ రూపంలో ఉన్న గ్రంథం. హిందూ సనాతన ధర్మంలోని 18 మహాపురాణాల్లో ఈ గరుడ పురాణం ఒకటి. ఈ పురాణంలో మొత్తం 19,000 శ్లోకాలున్నాయి. గరుడ పురాణం భారతీయ విజ్ఞాన సర్వస్వమైన ఈ పురాణంలో 3 భాగాలున్నాయి: ఆచారకాండ, ప్రేతకాండ, మోక్షకాండ. మొదటి కాండను పూర్వఖండమని, చివరి 2 కాండాలను కలిపి ఉత్తరఖండమని అంటారు. ఆచారకాండలో 240 అధ్యాయాలు, ప్రేతకాండలో 50 అధ్యాయాలు, మోక్షకాండలో 30 అధ్యాయాలు ఉన్నాయి. ఇక ఆచారకాండలోని అధ్యాయాల్లో 14 పురాణ లక్షణాలపై, 48 వైద్యంపై, 61 ధర్మశాస్త్రాలపై, 8 నీతులపై, 13 రత్నశాస్త్రంపై, 43 ఖగోళ, పదార్థతత్వ, వ్యాకరణాది విభిన్న విషయాలపై విజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. ప్రేతకాండలోని మరణం, మరణానంతర ఆత్మ ప్రయాణం, కర్మ, మోక్షం అనే విషయాలను కూలంకషంగా చర్చించబడ్డాయి. ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృకార్యాల వర్ణన ఉంటుంది. ఎవరైనా చనిపోయినప్పుడు ఈ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా వారి ఆత్మకు మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. సహజంగానే ఈ పురాణంలో మహావిష్ణువుకే పెద్దపీట వేయబడింది.
ప్రతి హిందూ దేవాలయంలో గరుత్మంతుడు కొలువై ఉంటాడు. శివాలయాల్లో అధికంగా కనిపించే నవగ్రహ మంటపం గరుడ చిహ్నంపైనే నిర్మింపబడుతుంది. అమ్మవారి గుడుల్లో కనిపించే పోతురాజు కూడా గరుత్మంతుడి అంశయేనని ప్రతీతి. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల క్షేత్రంలో ఆయన పేరిట గరుడాద్రి అనే కొండ ఉంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో గరుడు వాహన సేవకే అగ్రతాంబూలం. ఆ రోజు పంచభూతాలు పరవశిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఇది గరుత్మంతుని మహత్యం. వైష్ణవులంతా ఆయనను గరుడాళ్వారు అని భక్తితో కొలుస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువు గరుడుని పేర ఒక మహాపురాణాన్ని సృష్టించి దానిని భారతీయ విజ్ఞాన సర్వస్వంగా మలిచాడని చాలామంది నమ్ముతారు. గరుడ పురాణంలో మొత్తం 14 లక్షల నరకాల గురించి చెప్పబడింది. ప్రతి నరకం ఒక నిర్దిష్ట పాపానికి సంబంధించిన శిక్షను కలిగి ఉంటుంది. పాపాలు చేసిన వారు యమపురి దక్షిణ ద్వారం గుండా ప్రవేశించి అక్కడ యమధర్మరాజు విధించే శిక్షలకు అనుగుణంగా వివిధ నరకాల్లో శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది. అందులో కొన్ని అతి ముఖ్యమైన నరకాల గురించి మనం తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ గమ్యాన్ని చేరుకోవడానికి వైతరిణి నదిని దాటాలి. యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరిణి నదిలోకి తోసేస్తారు. ఇలా పాపాత్ములు వైతరిణిలో పడి బాధలు అనుభవించాలని గరుడ పురాణం చెప్తుంది. ఇందులో మానవ విసర్జన, చనిపోయిన కీటకాలు, పాములు, మాంసం, అగ్నిజ్వాలలు వంటివి ఉంటాయి. ఇతరుల ఆస్తిని ఆక్రమించే వారి ఆత్మను బంధించి అతను అపస్మారక స్థితికి వచ్చే వరకు ఈ తామిశ్రమ నరకంలో కొడతారు. స్వార్థంతో జీవించే వారిని అందతమిశ్ర నరకానికి తీసుకెళ్తారు. రత్నాలు, లోహాలు దొంగిలించే వారిని తప్తమూర్తి నరకంలోని అగ్నిలో ఉంచుతారు. రక్తం, మానవ, జంతు విసర్జనలతో కూడిన బావిలాంటి పుయోదక నరకంలో పెళ్లి కాకుండానే శారీరక సంబంధాలు పెట్టుకుని ద్రోహం చేసే వాళ్లను శిక్షిస్తారు. తమ స్వార్థం కోసం జంతువులను హింసించి చంపేవారిని ఈ కుంభీపాకం నరకంలో సలసల మరుగుతున్న వేడి నూనెలో వేసి హింసిస్తారు. మద్యం సేవించే బ్రాహ్మణులను విల్పక నరకంలోని అగ్నిలో ఉంచుతారు. అబద్ధాలు చెప్పేవారిని ఈ అవిసి నరకానికి పంపుతారు. ఇతరులతో శారీరక సంబంధాలు, బలవంతంగా అత్యాచారం చేసేవారిని ఈ లాలాభక్షం నరకానికి పంపుతారు. బాధ్యతారాహిత్యంగా ఉండి కర్తవ్యాన్ని విస్మరించే వారిని అసితపత్రం నరకానికి తీసుకెళ్తారు. పెద్దలను గౌరవించని వారిని కాలసూత్ర నరకంలో అత్యంత వేడి ప్రదేశంలో నిలబెట్టి హింసిస్తారు. రక్తంతో, పదునైన ముళ్లతో నిండి ఉండే మహావీచి నరకంలో గోమాతను చంపేవారిని కఠినంగా శిక్షిస్తారు. అపరిచిత వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకున్న మహిళలను శాల్మలి నరకంలో మండుతున్న ముళ్లలోకి తోసివేస్తారు. ప్రకృతిని ధ్వంసం చేసి చెట్లను నరికిన వారిని వజ్రకుతార నరకానికి తీసుకెళ్తారు. తేళ్లతో నిండి ఉండే దుర్ధర నరకంలో వడ్డీ వ్యాపారాలు చేసి నిస్సహాయాల నుంచి అక్రమ వడ్డీ వసూలు చేసిన వారిని శిక్షిస్తారు. తల్లిదండ్రులను, తోబుట్టువులను వేధించే వ్యక్తులు వచ్చే జన్మను అస్సలు పొందలేరు. వారు గర్భంలోనే చనిపోతారని గరుడ పురాణంలో వివరించబడింది. గరుడ పురాణం అనేది మనిషిని సన్మార్గంలో నడిపించడానికి వ్యాస మహర్షి రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. జనన మరణ చక్రం నుండి శాశ్వతంగా విముక్తి పొంది మోక్షాన్ని పొందాలంటే ఆత్మ సంపూర్ణ శుద్ధిని సాధించాలి. మానవ జీవిత లక్ష్యం ఇదేనని గరుడ పురాణం చెబుతుంది. అటువంటి గరుడ పురాణం మన హిందూ సంప్రదాయంలో ప్రతి జీవి పాపాలను చేయకుండా సత్కర్మలు చేసేలా ఆదర్శ జీవనానికి మార్గదర్శిగా నిలుస్తుందని చెప్పక తప్పదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.